హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. 1.5 చిప్ప పచ్చి కొబ్బరి అన్నమాట ఇది. దీన్ని కొంచెం శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసి ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పచ్చిది మిక్సీలో వేస్తే ముద్ద పచ్చడిలాగా అవుతుంది కదా, పొడి పొడిగా రాదు. కాబట్టి ఇలా పెట్టుకొని ఇందులోకి అయితే ఇంకా ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు, ఇది కూడా కడిగి ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చిది కడిగిన తర్వాత అలాగే ఆయిల్లో వేస్తే చిటపట్లాంటి ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కదా, అందుకు. ఇంకా దీనికోసం అయితే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 2 గడ్డలు చిన్నవి తీసుకున్నాను. ఇవి 2 ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలి. కచ్చపక్కగా వేసుకోవాలన్నమాట, మెత్తగా వేసుకోకూడదు. ఇంకా రోట్లో దంపితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి ఒక్క చుట్టు ఇలా తిప్పేయాలి. ఎక్కువగా అయితే మళ్ళీ మెత్తగా పొడిలాగా అయిపోతుంది. కాబట్టి ఒక చుట్టు తిప్పేస్తే సరిపోతుంది. కచ్చపక్క వస్తాయి అన్నమాట ఎల్లిపాయలు. పొట్టుతో వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ప్లేట్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకున్నది. ఇంకా ఇప్పుడు అదే మిక్సీలో కొబ్బరి వేసుకొని పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులోకే ఉప్పు చేర్చుకోవాలి. నేనైతే మామూలుగా ఉప్పు అయితే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఎందుకంటే ఇందులో మనం పులుపు అనేది నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఏది వాడటం లేదు కదా, ఉప్పు చూసి వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా పొడి పొడిగా అయింది కదా, దీన్నైతే ఒక గిన్నెలో వేసుకుందాం. లేకపోతే ఇలాగే ఉంచినా పర్వాలేదు, డైరెక్ట్ కడాయిలో వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. పచ్చి కొబ్బరి వేయించేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఆయిల్ని పీల్చుకుంటుంది ఏ కొబ్బరి అయినా సరే. ఇప్పుడు 2.5 స్పూన్లు అయితే వేసుకున్నాను, టేబుల్ స్పూన్లు. ఇందులోకి ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కేలోపు దీనికోసం అయితే 1 టేబుల్ స్పూన్ నిండా మినపప్పు తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నిండా జీలకర్ర, ఆవాలు 2 తీసుకోవాలి. ఇది హీట్ ఎక్కగానే అందులో వేసుకోవాలి. శనగపప్పు కూడా 1 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. అయితే కొందరికి ఇష్టం ఉండదు కదా, పంటి కిందికి వస్తుంది గట్టిగా ఉంటాయని. నేను మామూలుగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు మాత్రమే వేస్తున్నాను. ఇవి 2 వేసిన తర్వాత ఇవి చిటపట్లాడగానే మిక్సీలో వేసుకున్న వెల్లిపాయలు, జీలకర్ర కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇంకా కరివేపాకు అయితే తడి లేకుండా చూసి పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం వేయగానే అది కూడా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అయితే ఇందులోకి కొంచెం ఎక్కువే వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్ అయితే. కొబ్బరితో పాటు వేగుతుంది కాబట్టి మొత్తాన్ని తినేయచ్చు. కొంతమంది అయితే ఏది వేసినా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ తీసి పక్కకు పెట్టుకుంటాం కదా, ఇది మనం హెల్త్కి మంచిగానే ఇందులో వేసుకుంటాం. అలాంటప్పుడు కారంతో పాటుగా ఇది కూడా కలిపి తినేస్తే బాగుంటుంది. దీనికోసం అయితే ఇప్పుడు కొబ్బరి పొడి ఇందులో వేసుకుందాం. వేసిన తర్వాత దీనికోసం అయితే 1 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. కొబ్బరి పొడి అనేది కొంచెం జారుకు అంటుకుపోయింది కదా, ఇందులో వేసేద్దాం. అలాగే ఈ జార్ అయితే కొంచెం మంచిగా పని చేస్తలేదు. కొబ్బరి పలుకులు అయితే ఒక 4-5 అట్లాగే ఉండిపోయినాయి. అవి తీసేసి నేను ఇందులో ఈ పొడి వేసుకున్నాను. వేసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంక ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. కొబ్బరి అనేది పచ్చి వాసన పోతుంది, పసుపు కూడా వాసన రాదప్పుడు. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా దీనికి ఆల్రెడీ మనం ఉప్పు అయితే వేసాం కదా, మళ్ళీ చూసి తక్కువ అనిపిస్తే కనుక వేసుకోవచ్చు, లేదంటే అలాగే పెట్టేసుకోవచ్చు. ఇంకా దీనికోసం అయితే నేను ఒక 2 టీ స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నాను. కారం అయితే మరీ ఎక్కువ కాకుండా మామూలుగా వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకుందాం. ఒకవేళ సరిపోలేదు అనుకున్నప్పుడు మరొక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. మరి ఘాటుగా కూడా తినలేం కదా. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం టేస్ట్ చేసిన, మరి ఎక్కువ కారం అనిపించలేదు, మామూలుగా చప్పచప్పగానే ఉంది. ఇక్కడ కొబ్బరి కూడా తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా, కాబట్టి మరొక 1/2 టీ స్పూన్ వరకు కారం అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. వేసిన తర్వాత మరోసారి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే
తర్వాత వేస్తున్నాం కదా కొబ్బరిలో ఈ కారం అనేది కారం వాసన రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలన్నమాట. ఇలా కలుపుతుంటే కొబ్బరి పచ్చి వాసన పోతుంది, అలాగే కారం వాసన కూడా ఉండదు. పొడి అనేది తినడానికి టేస్ట్గా ఉంటుంది. నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది, మళ్ళీ కొంచెం వేసిన నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఇలా 2 నిమిషాలు బాగా కలుపుకోగానే ఇంకా పొడి రెడీ అయిందనుకుంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లార్చి ఇంకో గిన్నెలో వేసి పెట్టుకుంటే 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అప్పుడప్పుడు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా ఇది బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేడివేడి రైస్లోకి అయితే కొంచెం నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. అందులో పచ్చి కొబ్బరి హెల్త్కు కూడా మంచిది కదా. అప్పుడప్పుడు కూరల్లో కానీ ఇలా పొడి చేసి పెట్టుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా నేనైతే ఇప్పుడు ఈ పొడిని అయితే కొంచెం టేస్ట్ చూస్తాను. అన్నంలో కలుపుకొని తినవచ్చు, కానీ ఇంకా అన్నం అయితే రైస్ కుక్కర్లో పెట్టినా ఇంకా కాలేదు. కాకపోతే స్పూన్తో ఇది కొంచెం పైనుంచి వేసుకుంటాను. ఇది నములుతుంటే మినప్పప్పు వేసాను కదా ఇందులో. టేస్ట్ అయితే చాలా బాగుంది కొబ్బరి పొడి అయితే. అప్పుడప్పుడు మన ఇంట్లో కొబ్బరి మిగిలినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే కనుక తినడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా దోశ, ఇడ్లీ అందులో కూడా బాగుంటుంది ఈ పొడి. ఇంకా అంతే, ఈ పొడి అయితే ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే నాకైతే వారం రోజుల దాకా వస్తుంది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. చూశారు కదా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.